చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి, పొంగనూరు ఎమ్మెల్యే. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళపల్లి ఎమ్మెల్యే. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీ, లిక్కర్ స్కామ్లో కూడా ప్రధాన పాత్రధరుడు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య ఇందిరమ్మ. వీళ్ళందరి మీద అటవీ శాఖ, పోలీస్, రెవెన్యూ సంయుక్తంగా ఇన్వెస్టిగేషన్ చేసి కేసు నమోదు చేసింది. కేసు ఎందుకంటే అటవీ భూమిని 29 ఎకరాల 50 సెంట్లని ఆక్రమించుకుని చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్ వెళ్ళడానికి ప్రభుత్వ సొమ్ముతో రోడ్డు వేసుకుని పర్యావరణాన్ని దెబ్బతీయటమే కాకుండా వన్యప్రాణులకి ఇబ్బంది కలిగిస్తున్నారంటూ కేసు నమోదైంది. ఈ కేసే కాకుండా అటవీ భూమి ఆక్రమణే కాకుండా ఒక్క చిత్తూరు జిల్లాలోనే సుమారుగా 30,000 ఎకరాలకు పైగా కబ్జాలు చేశారు పెద్దిరెడ్డి కుటుంబం. వీటన్నిటి మీద విచారణ జరుగుతూ ఉంది. వాటికంటే ముందు ముఖ్యంగా ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమణ అనేది కఠినమైన చర్య, కఠినమైన శిక్షలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి దురాఘాతాల మీద, అక్రమాల మీద విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్రీలీల. నమస్తే అండి. పెద్దిరెడ్డి దందాలు చూశారు, విన్నారు. ఇప్పుడు అటవీ భూములు ఆక్రమించుకున్న దాని మీద కేసు పెట్టారు. దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి చూస్తూనే ఉన్నాం. ఇద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారనేది. అంటే ఒకరేమో మద్యం కుంభకోణం, ఒకరేమో భూమాఫియా. ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా తండ్రి కొడుకులు అప్పనంగా దోచేశారు, ఇదైతే కనిపిస్తుంది. అంటే ఒకవైపు తండ్రి ఏమో అటవీ భూములు, అంటే జనాలు తిరిగే భూముల్ని ఇక్కడ జన ప్రాంతంలో ఉన్నదంతా కూడా దోచేస్తే జనాలు రియాక్ట్ అయ్యారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా ఎక్కడా కూడా ఆ కేసుల్ని తీసుకున్నది లేదు. మరి అదేవిధంగా వన్యప్రాణులు, మూగజీవాల దగ్గర ఈ రోజున వీళ్ళు చేసిన ఈ ఏదైతే ఉందో భూదందా, మరి దాంట్లో ఉన్న చెట్లు నరికేయటం ఒక నేరం అయితే, అదేవిధంగా అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టేసి, మరి అది మీరు ఎందుకు కట్టారంటే అక్కడ మేకలు కాసుకునే వాళ్ళ కోసం, కూలి వాళ్ళ కోసం, కట్టెలు కొట్టుకునే వాళ్ళ కోసం కట్టారు అని చెప్పిన పెద్ద మనసున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కనిపిస్తుంది. మరి ఇంత పెద్ద మనసున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏం చేశాడు? మరి రాష్ట్రంలో ఉన్న నిధుల్ని కొల్లగొట్టేసి అక్కడ ఏదైతే ఒక రోడ్డు వేయటం, మరి ఆ రోడ్డు కూడా ఊరి ప్రజల కోసం, మంగళంపేట ప్రజల కోసం అడవిలోకి వెళ్ళటానికి వేశానని చెప్తున్న వైనం. మరి ఆ ప్రజలు చెప్తున్నది ఏంటంటే, ఏ రోజు కూడా మేము అసలు ఆ బిల్డింగ్ దగ్గరకు వెళ్ళింది లేదు, ఆ రోడ్లో నడిచింది లేదు, ఎవరు కూడా మమ్మల్ని రానివ్వరు అనేది. మరి ఏ ప్రజల కోసం వేశాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే, కాదు జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టుకున్నాడు, మరి నాకు కూడా ఒక చిన్న ప్యాలెస్ అయినా ఉండాలి కదా అని చెప్పేసి మంచి ఆ గ్రీనరీ కోసం అడవిలో వన్యమృగాలైనా ఉండటానికి వీల్లేదు, కానీ వన్యమృగాల కంటే దారుణమైన మనస్తున్న మేం మాత్రం వాటితో పాటే జీవిస్తాం అన్నట్లుగా మరి అడవుల్లోకి వెళ్ళి కట్టుకున్న ఈ వ్యక్తిని ఏ విధంగా చూడాలి? మరి వన్యమృగాలు, అక్కడ ప్రాణులు, అవి వన్యప్రాణులు సంచరించే ప్రాంతం, మరి అదేవిధంగా క్రూర మృగాలు కూడా ఉంటాయి. మరి ఆ క్రూర మృగాలకు కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా ఉంది వీళ్ళ క్రూరత్వం. అంటే ప్రజలకు ఏమాత్రం వీళ్ళు న్యాయం చేశారు అధికారంలో ఉన్నప్పుడు అంటే ఎక్కడా కూడా. ఈ రోజున చూస్తుంటే ఒక్కొక్కటిగా వస్తున్న కేసులు 2019 నుంచి 2024 వరకు చేసిన అరాచకాలు, నేరాలు, ఘోరాలు, దోపిడీలు, దందాలు, భూ కబ్జాలు, అక్రమంగా దోచుకున్నది. అంటే కుటుంబ సభ్యుల పేరున వీళ్ళంతా కూడా రిజిస్టర్ చేయటం. అదేవిధంగా ఈ రోజున చూస్తే అప్పుడు ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎందుకు సహకరించారు? మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారంట, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయండి అని. మరి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్నట్టున్నారు. మరి ఆయన కూడా దీని మీద కొన్ని ఆదేశాలు జారీ చేశారు. మరి దాని మీద వేసిన కమిటీ ఏ విధంగా నివేదిక ఇచ్చింది, ఆ నివేదిక ప్రకారం ఎవరైతే ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు ఉన్నారో ఆయన ముఖ్యంగా అప్పుడు వీళ్ళు ఆ అడవి భూముల్ని ఏ విధంగా ఆక్రమించుకున్నారు, అప్పుడున్న అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పిన వైనం. ఇప్పుడు మీరు అటవీ భూమి వరకు చెప్పారు. మీరు బొగ్గపట్నం భూములు కొట్టేశాడు, ప్రైవేట్ భూములు, ప్రభుత్వ భూములు, పోరంబోక భూములు, ప్రైవేట్ భూములు కూడా సుమారుగా 30,000 ఎకరాలు, అన్ని వేల ఎకరాలు కొట్టేసిన మనుషులు శుద్ధపోసల్లాగా మైకులకు ముందుకు వచ్చి నీతో చెప్తా ఉన్నారు. మిథున్ రెడ్డి కూడా నాకేం సంబంధం, లిక్కర్ కేస్తూ అంటాడు. వ్యవహారం నడిపిందంతా ఆయనే. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంగనామాలు పెట్టుకుంటాడు, జనాలకి నెత్తిన శటకోపం పెడతాడు. ఇలాంటి మనుషులు ఎట్టా చూడాలంటారు?
దానికి మనం చూసాం పెద్దిరెడ్డి నియోజకవర్గంలో గతంలో వీళ్ళు మరి ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొంతమంది సైకిల్ యాత్ర చేసుకుంటూ వెళ్ళారు. మరి వాళ్ళ మీద వీళ్ళ రౌడీయిజం అక్కడ. మరి ఏ నియోజకవర్గంలో కూడా ఎవరు కూడా వాళ్ళని ఆపింది లేదు. మరి వాళ్ళు వేసుకున్న చొక్కాలు తీయించటం, కండువాలు తీయించి పక్కన పడేయటం, భయంకరమైన వాళ్ళ భాష ముందుగా చెప్పుకోవాలంటే. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈయన నియోజకవర్గంలో ఎంతమంది రౌడీల్ని పెంచి పోషించాడు, ఎన్ని విధాలుగా ప్రజల్ని ఇబ్బందికి గురి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారంటే నిజంగా ఈరోజు కనిపిస్తుంది. అసలు ముందుగా వీళ్ళ కొడుకు గురించి చెప్పుకోవాలంటే అసలు నేను ఒక ఎంపీని, మరి నాకేం సంబంధం రాష్ట్రంతో, మరి రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణానికి నాకేంటి అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి, మరి మీకేం సంబంధం లేకపోతే విజయసాయిరెడ్డి వాళ్ళ ఇంట్లో మరి ఆ మీటింగ్కి మీరు ఎందుకు హాజరయ్యారు, ఆ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు, మరి మీ వాటా ఎంత అని చెప్పి మీరు ఆ రోజు చెప్పారు, మరి అవన్నీ కూడా ఈ రోజున బయటకు రావాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూసుకుంటే తండ్రి కొడుకులు కలిసి ఏ విధంగా అప్పనంగా ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ, మరి భయభ్రాంతులకు గురి చేస్తూ ఒక రౌడీల్లాగా బిహేవ్ చేశారు. మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు సైకిల్ యాత్రకు వెళ్ళిన వాళ్ళని వాళ్ళు మాట్లాడిన విధానం, మరి పెద్దిరెడ్డి అనుచరుడే ఆ వ్యక్తి అనేది తెలిసిన విషయమే అందరికీ. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు భూములు దోచుకోవటమే కాదు, మరి ఆ దోచుకున్న భూముల్లో కూడా ఆ రోజున అక్కడ ఉన్న అధికారులను కూడా అటు వాళ్ళు ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు, అంటే మనం ఎవరైనా పనికి రాకుండా తిరుగుతుంటే ఏ పని పట్ట లేకుండా ఒరే పోరంబో కూడా అంటారు పెద్దోళ్ళు. మరి అట్లాంటి పోరంబోకు భూములు కూడా తీసుకున్న వాళ్ళు ఇంకెంత పోరంబోకులు అయ్యి ఉంటారు అనేది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అంటే ఇంత దారుణంగా ఉంటారా అంటే క్రూర మృగాలతో పాటు కూడా మేము జీవిస్తాం, అంతకంటే క్రూరమైన వ్యక్తులు, ఆ మృగాలు కూడా మమ్మల్ని ఏమీ చేయలేవు అన్నట్లుగా అటవీ భూములు కూడా వీళ్ళు లాగేసుకున్న వైనం. ఇవన్నీ ఒక్కొక్కటిగా చూస్తుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి క్రిమినల్ కేసు కూడా చాలా తక్కువే ఆయన పైన అనేది ఈరోజు అనిపిస్తున్న విషయం. మొన్న బొగ్గుపట్నం మఠం భూములు సర్వేకి వెళ్తే సర్వే డిపార్ట్మెంట్ కూడా ప్రభుత్వానికి సహకరించినట్టే కనిపించింది. అక్కడ పోలీసులు కూడా అతి కొద్ది మంది ప్రారంభంలో వచ్చారు. వాళ్ళు కూడా సహకరించకుండా వాళ్ళకి తొత్తులానే పనిచేశారన్న ఆరోపణలు చర్చ జరుగుతూ ఉంది. ఈ రోజుకి కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు అలా వాళ్ళ తొత్తులుగా వ్యవహరించడానికి కారణం ఏంటంటారు? ఖచ్చితంగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు లాంటి వ్యక్తులు కానివ్వండి, మరి మొన్న చూస్తే వీళ్ళకి ఫోన్లు ఇవ్వటం, అరెస్ట్ అయిన తర్వాత కూడా ఫోన్లు ఇవ్వటం, మరి కామన్ మ్యాన్ కిరణ్ అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు మరి ఆయన రూట్ మ్యాప్ ఏదైతే ఉందో ఎక్కడికి తీసుకెళ్తున్నాం ఏంటనేది చెప్పటం. వీళ్ళందరూ కూడా ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారు, ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ తొత్తులుగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటే వీళ్ళందరూ కూడా లంచాలకు బాగా అలవాటు పడ్డారు. ఏదైతే అవినీతి ఉందో దానికి మాత్రమే మేము ఉంటాం, నీతి నిజాయితీగా మేము పనిచేయలేమని చెప్పేసి మేము ఖచ్చితంగా ఇలానే ఉంటాం, మా బుద్ధింటే మేము వంకరగానే ఉంటాం అనేది కనిపిస్తున్నది. ప్రజలందరూ కూడా ఈ రోజున వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నారు, మీరు అట్లాంటి ఏదైతే ఒక డిపార్ట్మెంట్లో ఉండి ఇలాంటి పనులు చేసే వాళ్ళకి మీరు సహాయ సహకారాలు అందించడం కన్నా కూడా దానికి రిజైన్ చేసేసి వెళ్ళి వాళ్ళ పార్టీలో జెండా పట్టుకొని వాళ్ళతో తిరిగితే మంచిది అనేది ఈరోజు ప్రజల నుంచి వస్తున్న ఆలోచన. ఇన్ని అక్రమాలు దుర్మార్గాలు చేసిన వీళ్ళు యాంటిసిపేటరీకి వీళ్ళకి వెళ్ళటం, అక్కడ కూడా ఉపశమనం లభించడం కొన్ని పరిస్థితుల్లో చూస్తున్నాం. దాన్ని ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తప్పులు చేశారని తెలుస్తున్నప్పుడు కూడా ఇంకా వాళ్ళకి రక్షణ దొరుకుతూ ఉందంటే ఎలా చూడాలి, భవిష్యత్తు ఏంటని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇక్కడ ఒకటండి, ఏదైనా ఒక తప్పు జరిగితే ఆ తప్పు ఏ విధంగా జరిగిన దానికన్నా కూడా ఇప్పుడు మీ ముక్కు ఏదన్నంటే ఇట్లా తిప్పి చూపించినట్లుగా అక్కడ జరిగిన కోణం వేరు, వీళ్ళు చూపించే కోణం వేరు జరుగుతుంది. దానివల్ల అక్కడ కేసు ప్రొలాంగ్ అవటం కానీ, అదేవిధంగా అసలు జరగాల్సిన చర్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా జరగకపోవటం. ఈ విధంగా ప్రజల్లోకి ఏమవుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా తప్పు జరిగింది, ఇది అందరికీ కనిపిస్తుంది, కానీ చట్టానికి ఎందుకు కనిపించట్లేదంటే అంటే ప్రజలు చూసే దృష్టి వేరు, చట్టాలు న్యాయాలు చూసే దృష్టి వేరు. వాళ్ళ విచారణలు, వాళ్ళ ఆలోచన విధానం అసలు ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా వేరే యాక్సెప్ట్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానానికి వీళ్ళ ఆలోచన విధానానికి చాలా తేడా ఉంది. కాబట్టి అదేవిధంగా వీళ్ళు చూపించేది, వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అవినీతి, దాన్ని ఏ విధంగా అక్కడ మనం గతంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏకుంజాన 5 గంటలకే 4 గంటలకే వాళ్ళ బాబాయ్ చనిపోయినట్లు కాల్ వచ్చినా కూడా మరి ఆయన ఎక్కడా కూడా చెప్పట్లేదుగా. ఇలా మరి కాల్ వచ్చింది, మరి నాకే ఫస్ట్ తెలిసింది, మరి అప్పుడే ఆయన చనిపోయారంటే మరి పొద్దున్నే తెల్లారి పేపర్లో ఎందుకు నారాసుర రక్త చరిత్ర అని రాశారంటే అక్కడ కేసుని ఏ విధంగా తప్పుదారి పట్టిస్తున్నారు. అదేవిధంగా వీళ్ళందరి మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోకపోవడానికి ముఖ్య కారణం వీళ్ళు
తప్పుదారి చూపిస్తున్నారు. వీళ్ళు చేసింది ఒకటి, చెప్పింది ఒకటి. ఆ విధంగా అక్కడున్న వ్యవస్థలను మేనేజ్ చేసుకుంటూ ఈ రోజున ఇంకా బయటే వీళ్ళు ఈ రకంగా తిరుగుతున్నారంటే ఖచ్చితంగా ఇట్లాంటి క్రూర మృగాల్ని బంధించాలి తప్పించి ఇక్కడ ప్రజల్లో ఉండటానికి వీల్లేదు అనేది ఈ రోజున ప్రజల్లో వినిపిస్తున్నది. అదేవిధంగా ప్రజలు మాకు కనిపిస్తుంది కానీ వీళ్ళ న్యాయానికి చట్టానికి ఎందుకు కనిపించట్లేదు అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది, కొంచెం ఆలస్యంగా కనిపిస్తుంది. శిక్ష పడటం మాత్రం ఖాయం, అదైతే చెప్పదు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నా. సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారి అభిప్రాయంతో ఏకీభవిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.